అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో వారాహిదేవి నవరాత్రులు చివరి రోజైనటువంటి 9వ రోజు అంటే నిన్న నేను చేసుకున్నటువంటి పూజ అండి. కంద దీపం వెలిగించి చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఈ వారాహిదేవి నవరాత్రుల్లో కొంతమందికి కుదరదు కదండీ పూజ చేసుకునేదానికి. ఆ కుదరని వాళ్ళు అమ్మవారిని మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవచ్చు, కంద దీపం ఎప్పుడు వెలిగించుకోవచ్చు అనే వాళ్ళ కోసము ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. చివరి వరకు చూడండి. లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు. అమ్మవారిని కొలవడం వలన శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది. మరియు భూ తగాదాలు, ఆస్తి తగాదాలు ఉంటే వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. నవరాత్రుల్లో 9 రోజులు చేయకపోయినా ఒక్కరోజు అయినా కంద దీపం వెలిగించి పూజ చేసుకుంటే మనకి 9 రోజులు చేసినంత ఫలితం లభిస్తుందండి. కంద దీపం ఎలా పెట్టుకోవాలో ముందుగా ఆ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి కందగడ్డను ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టుకోవాలండి. దానికి మట్టి ఉంటుంది. ఆ మట్టి మొత్తం శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మనము దీపానికి ఉపయోగించాలి. ఇలా చక్కగా అరగంట తరువాత ఆ వాటర్తోనే ఈ కందగడ్డను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసినటువంటి కందగడ్డను మనము పైన ప్రమిదలాగా అంటే దీపానికి ఉపయోగపడేట్లుగా చేసుకోవాలి. ముందు చక్కగా కాస్త ఆయిల్ అప్లై చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలండి. లేదంటే దురదొస్తుంది చేతులు. అందువలన మనము కందగడ్డ తీసుకునేటప్పుడే కాస్త చిన్న సైజుగా ఉండేది చూసి తెచ్చుకుంటే దీపం వెలిగించుకునేదానికి సరిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇలా ప్రమిదలాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ చేసుకోకూడదండి. ఎక్కువ చేసుకుంటే ఒత్తి మునిగిపోయే అవకాశం ఉంది. అందువలన చూసి చేసుకోవాలి. నేనైతే ఇలా చేసుకున్న తరువాత కాస్త తేమ లేకుండా చూసుకొని ఆ కందగడ్డకు మొత్తము పసుపుతో అలంకరించాలి. పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలండి. ఈ కంద దీపాన్ని మనము ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులే కాదండి, ప్రతి శుక్రవారం కూడా కంద దీపాన్ని సాయం సంధ్య వేళలో వెలిగిస్తే చాలా మంచిది. మనము ఆల్రెడీ అమ్మవారి పటము తీసుకువచ్చి పూజ చేశాం కదండి నవరాత్రుల్లో. ఆ ఫోటోని పూజ గదిలో ఉంచి చక్కగా రోజు పూజ చేసుకోవచ్చు. శుక్రవారము ఇలా కంద దీపం కూడా వెలిగించవచ్చు. ఈ కంద దీపాన్ని వెలిగించడం వలన నరదిష్టి తగ్గుతుందండి. మరియు శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా చక్కగా శుభ్రం చేసిన తరువాత పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టాలండి. ఇలా ఉపయోగించినటువంటి కందగడ్డను మనము కూరల్లో ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఆవుకి తినిపించవచ్చండి. పసుపుతో కుంకుమతో అలంకరించిన తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇత్తడి, రాగి, వెండిలో ఏదైనా పర్లేదు, స్టీలు మాత్రం పనికిరాదండి. పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ప్లేట్లో బియ్యము వేసి చదునుగా అని ఆ బియ్యం మీద కాస్త పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి కందగడ్డను ఆ బియ్యం పైన ఉంచాలి. ఇలా ఏర్పాటు చేసుకున్న తరువాత తప్పకుండా స్వచ్ఛమైన ఆవు నేతితో దీపారాధన చేయాలండి. మనము దీపంలాగా చేసుకున్నాం కదండి, అందులో ఆవు నేతిని వేసి ఎర్ర ఒత్తులు 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేయవచ్చు. లేదంటే 3 ఒత్తులు సపరేట్గా వేసి 3 దీపాలుగా కూడా వెలిగించవచ్చండి. ఇలా నా దగ్గర అయితే ఒత్తి స్టాండ్ ఉంది. ఒత్తి స్టాండ్కి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి మధ్యలో ఇలా పెడితే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఒత్తి స్టాండ్ లేకపోతే అగ్గిపుల్లలు సపోర్ట్ తీసుకొని కూడా చక్కగా పెట్టుకోవచ్చండి ఒత్తి అనేది. ముందుగా కంద దీపాన్ని ఇలా ఏర్పాటు చేసి పక్కన పెట్టుకోవాలి. మనము ఏ రోజైతే కంద దీపం వెలిగించాలి, అమ్మవారి పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో చక్కగా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి పసుపుతో అలికి అష్టదళ పద్మము వేసి పీఠం సిద్ధం చేసుకొని అమ్మవారి చిత్రపటానికి పసుపు, గంధము, కుంకుమలతో అలంకరించి
సువాసనాభరితమైనటువంటి పువ్వులతో చిత్రపటాన్ని అలంకరించాలి. వారాహిదేవికి ఎర్రని పువ్వులతో అలంకరిస్తే చాలా మంచిది. ఎర్రని గులాబీలు, దాసాని పువ్వులు అవి ఉంటాయి కదండీ! వాటితో చక్కగా చిత్రపటాన్ని అలంకరించవచ్చు. ఈ ఆషాఢ మాసంలో వారాహిదేవిని పూజించడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలామంది ఇప్పటి వరకు మాకు ఆనవాయితీ లేదండి వారాహిదేవిని పూజించేది. ఆనవాయితీ లేకపోయినా చేసుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసం చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చండి. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించిన తర్వాత మామూలు 2 దీపాలు వెలిగిస్తాం కదండీ! ఆ దీపాలను కూడా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ దీపాలలో మీ వీలును బట్టి ఆవు నేతిని కానీ, నువ్వుల నూనెను కానీ పోసి తరువాత 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఏకహారతితో కానీ, అగరవత్తులతో కానీ దీపాలను వెలిగించాలి. అమ్మవారి పూజ చేసుకునే ముందుగా విఘ్నేశ్వరునికి కూడా పూజ చేసుకోవాలండి. మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే విఘ్నేశ్వరుని విగ్రహము పూజలో పెట్టుకోవచ్చు. లేదంటే పసుపుతో కూడా చక్కగా విఘ్నేశ్వరుని తయారు చేసుకొని పూజలో పెట్టుకోవచ్చు. తర్వాత పూజ అనంతరము ఆ పసుపు గణపతిని నీళ్ళల్లో కలిపి చెట్లలో పోయవచ్చు. లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కూడా పోయవచ్చు. వారాహిదేవి నవరాత్రులు అయిపోయినవి, మేము చేసుకోలేకపోయినాము పూజ అనుకునే వాళ్ళ కోసము ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారము చేసుకోవచ్చండి. చక్కగా శుక్రవారం రోజు సాయం సంధ్య వేళల్లో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మరియు కందదీపం కూడా వెలిగించవచ్చు. ఆషాఢ మాసంలో వారాహిదేవిని చక్కగా పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర విగ్రహం ఉంటే ఇలా ప్లేటు సిద్ధం చేసుకొని ప్లేట్లో విగ్రహాన్ని ఉంచి ధూపం వేసి అమ్మవారికి పసుపు, కుంకుమ మరియు పంచామృత అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. గంగాజలం ఉంటే గంగాజలంలో పసుపు వేసి చక్కగా కలిపి అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. ఇలా అమ్మవారి ఫోటో లేదు, విగ్రహం లేదు అనుకునే వాళ్ళు చక్కగా లలితాదేవి అమ్మవారి ఫోటో ఉంటుంది కదండీ! ఆ ఫోటోను పెట్టి కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. అలాగే పసుపుతో గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. వారాహిదేవిని ఏ రూపంలోనైనా పూజించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది పంచామృతం అండి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనె 5 కలిపినటువంటి పంచామృతము చక్కగా అమ్మవారికి అభిషేకం చేయాలి. ఇదంతా మీ దగ్గర విగ్రహం ఉంటే చేసుకోవచ్చండి. లేదు మా దగ్గర చిత్రపటము ఒకటే ఉంది అంటే చక్కగా చిత్రపటానికి పువ్వులు అలంకరించి ఆ తర్వాత దీపారాధన చేసుకోవచ్చు. ఈ వారాహిదేవి పూజ అనేది సాయం సంధ్య వేళలో అంటే సూర్యుడు అస్తమించిన తరువాత 6 తరువాత 9 లోపల చేసుకోవాలండి. లేదు ఉదయం వీలవుతుంది అంటే సూర్యుడు రాకముందు బ్రహ్మముహూర్తంలో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. చక్కగా అభిషేకం అయిన తరువాత శుద్ధ జలంతో శుభ్రం చేసి పసుపు, గంధము, కుంకుమ బొట్లతో అలంకరించి చిన్న పీఠము ఏర్పాటు చేసుకున్నటువంటి పీఠము మీద అమ్మవారి విగ్రహాన్ని ఉంచి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. నా దగ్గర చిన్న ముత్యాల హారం ఉందండి. ముత్యాల హారం కూడా అమ్మవారి విగ్రహానికి అలంకరిస్తున్నాను. పూజ చేసుకునే రోజు తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేసి ఇంటిని వాకిటిని శుభ్రం చేసి వాకిటి ముందు రంగులతో ముగ్గులు వేసి ఆ తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసి తలస్నానం చేసిన తరువాతనే ఈ పూజ అనేది చేసుకోవాలండి. మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి కందదీపం ఉంది కదండి, ఆ కందదీపాన్ని విగ్రహం ముందు ఉంచి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి. వెలిగించినటువంటి దీపానికి పువ్వులతో అలంకరించాలి. ఏ రోజైతే మనము అమ్మవారి పూజ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు తప్పకుండా గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేయాలి. ఇంటి గుమ్మానికి స్వస్తికు గుర్తు వేస్తే చాలా మంచిది.
అమ్మవారికి తప్పకుండా తాంబూలం సమర్పించాలి. 3 తమలపాకులు, 2 అరటిపండ్లు, 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు, గాజులు, పువ్వులు, పసుపు దారము ఇవి పెట్టాలండి కంపల్సరీ. మీ వీలును బట్టి జాకెట్ పీస్ కానీ, చీర కానీ ఏదైనా పెట్టవచ్చు. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత దీపం ముందు చిన్న ప్లేటు ఏర్పాటు చేసుకొని వారాహీదేవి అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి. చదివినంతసేపు కుంకుమను ఉపయోగించాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఎర్రని దానిమ్మ గింజలు, చిలగడ దుంప, బెల్లంతో తయారు చేసినటువంటి పానకం, పాలు, గోరువెచ్చటి పాలల్లో చిన్న బెల్లం మొక్క వేసి అమ్మవారికి సమర్పించవచ్చు. ఇంకా మీ వీలును బట్టి మీరు తీయని ఆహార పదార్థాలను కూడా తయారు చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. చివరగా ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచితే సరిపోతుందండి. మీ దగ్గర పంచహారతి స్టాండ్ ఉంటే తప్పకుండా ఆవు నేతిలో పువ్వొత్తులను ముంచి పంచహారతి ఇవ్వాలి. ఆ తరువాత గడ్డకర్పూరంతో హారతి ఇచ్చి చివరగా ధూపం వేయాలి. అమ్మవారికి ధూపం వేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి ధూపం వేసిన తర్వాత పూజ గదిలో ఇంట్లో ధూపం వేస్తే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పూజ అనంతరం ఎర్రని అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర, విగ్రహం దగ్గర, మనము పెట్టినటువంటి కందదీపం దగ్గర ఉంచి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. అమ్మవారి చల్లని చూపు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా మనము మనసు పెట్టి అమ్మవారిని పూజించాలి, నమ్మకంతో పూజ చేసుకోవాలండి. అంతేనండి. నేను మా ఇంట్లో 9వ రోజు చేసుకున్నటువంటి పూజ, మీరు ఇంతవరకు పూజ చేసుకోలేదు అనుకునే వాళ్ళు చక్కగా ఈ ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం అనుకొని అమ్మవారికి పూజ చేయండి. అంత మంచి జరుగుతుంది. వారాహి అమ్మవారు నల్లని శరీర ఛాయతో మేఘవర్ణంతో ఉంటారు. 8 చేతులతో ఉంటారండి. ఒక చేయి అభయహస్తం, మరొక చేయి వరదహస్తంగాను, మిగిలిన చేతుల్లో శంకు, చక్రం, రోకలి, నాగలి, పాశం, హలం ఆయుధాలతో మనకు అమ్మవారు దర్శనమిస్తారు. అంతేనండి ఈ వీడియో. మీకేమన్నా డౌట్ వస్తే ఈ పూజ గురించి కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. ఎటువంటి సందేహం లేకుండా, ఆనవాయితీ లేకపోయినా ఈ ఆషాఢ మాసంలో మిగతా శుక్రవారాలు ఉన్నాయి కదండి, చక్కగా ఈ నవరాత్రులు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కూడా శుక్రవారాల టైంలో సాయం సంధ్య వేళల్లో అమ్మవారిని పూజించుకోవచ్చు. అంతేనండి ఈ వీడియో. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు అంటే జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి పండుగ కదండి. పండుగ సందర్భంగా స్వామివారిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ ఛానల్లో, అమ్మ దీవెన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ప్రసాదం శారదాస్ ఛానల్లో ఎలా తయారు చేయాలో పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.